విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. వైజాగ్ విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం 11,400 కోట్లు నిధులు ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే దీన్ని బట్టి సాటిస్ఫైడ్ గా లేరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అన్నది మనకి వాళ్ళ మాటల్లో కనిపిస్తూనే ఉంది. అసలు ఈ అంశంలో ముందు సేల్ తో విలీనం చేస్తానని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు 11,400 కోట్లు ప్రకటించడం, అసలు ఏం జరుగుతుంది ఈ అంశంలో అనేది మన ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, అంతకు ముందు సేల్ తో విలీనం చేస్తాం, దీన్ని ప్రైవేటీకరణ చెయ్యమని అన్నారు. మళ్ళీ ఇప్పుడు 11,400 కోట్లు ఇచ్చారు. అసలు దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు సేల్లో విలీనం చెయ్యాలి అనేది ఉద్యోగుల వైపు నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్. సేల్లో విలీనం చేస్తాము అని చెప్పని కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏమి ఇంతవరకు ఒక స్పష్టమైన అష్యూరెన్స్ అయితే రాల. కాకపోతే సెయిల్లో విలీనం చేసిన పక్షంలో స్టీల్ ప్లాంట్ మనుగడ కొనసాగడానికి ఆస్కారం ఉంది అనేది ఉద్యోగ వర్గాలు ఎప్పటి నుంచో ఆ డిమాండ్ లేవనెత్తుతున్న నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పాజిటివ్ గా ఒక అడుగు ముందుకు పడిన సందర్భంగా ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలే కొనసాగుతున్న సందర్భంగా గత కొన్నేళ్లుగా స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు అనిశ్చితిగా, అంటే పబ్లిక్ సెక్టర్ లోనే కొనసాగుతుందా లేదా అని చెప్పిన ఒక అనిశ్చిత స్థితి కొనసాగుతున్న సందర్భంలో ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. నిన్న కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఓవరాల్ గా 11,400 కోట్లకు సంబంధించిన ప్యాకేజ్ అనౌన్స్ కావడం అనేది, అంటే ముందు వెంటిలేటర్ మీద కొనసాగుతూ ఉన్న ప్లాంట్ ని కొంతవరకైనా సరే బ్రీతింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో గత అక్టోబర్ నవంబర్ నెలలోనే ఒక 1,600 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదే సందర్భంలో అంటే అసలు షట్ డౌన్ దిశగా అడుగులు పడుతున్నాయి అనుకుంటున్న సందర్భంలో 2 బ్లాస్ట్ ఫర్నేసుల్లో ప్రొడక్షన్ బిగిన్ చేశారు. ఇవాళ ఈ ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఆగస్టు నాటికి 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ను కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెపాసిటీ తోటి ప్లాంట్ ప్రొడక్షన్ తీసుకు అడుగులు వేయించడానికి ఆస్కారం ఉంది అని చెప్పని కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక అంటే యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించుకుంటే స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ అనే దానికన్నా కూడా స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఎమోషనల్ ఇష్యూ. ఈ రోజు మనం జనవరి 18వ తారీఖులో ఉన్నాం. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిన్న ఈ ప్యాకేజీకి సంబంధించిన ప్రకటన వెలువడటం జరిగింది. మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నారు అని నిన్న కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అధికారిక ప్రకటన రావడం జరిగింది. ఇక్కడ గమనించుకుంటే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటిన ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి ఈరోజు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది ఆత్మార్పణంతో ఏర్పడ్డ స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్ లో కొనసాగటం అనేది ఆంధ్రులు ఒక ప్రైడ్ గా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవాళ అదే ప్రాంతంలో ఆర్సిలర్ మెటల్కి సంబంధించిన ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ప్రతిపాదన ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రభుత్వం కూడా దాని మీద ఒక ప్రకటన చేసింది. అది లాభాపేక్షతోటి ఒక ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్. కానీ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత విశాఖపట్నంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని బలోపేతం చేయడం కోసం పబ్లిక్ సెక్టర్ లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అటువంటి స్టీల్ ప్లాంట్ ని పబ్లిక్ సెక్టర్ లోనే కొనసాగించాలి అని చెప్పని పదే పదే డిమాండ్లు లేవనెత్తడం జరుగుతూ ఉంది. కారణం ఏంటి అంటే డిజిన్వెస్ట్మెంట్ లో భాగంగా మేము 100% ప్రైవేటైజేషన్ తీసుకు అడుగులు వేయబోతున్నాం అని చెప్పని గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసేసుకుంది కాబట్టి ప్రైవేటైజేషన్ తీసుకు అడుగులు పడబోతున్నాయి కాబట్టి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ స్థాయి విజ్ఞప్తులు చేస్తూ వచ్చారో, ఏ స్థాయి పర్సూ చేస్తూ వచ్చారో, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా ఫార్మ్ గా డెసిషన్ తీసుకుని ఉంది ప్రైవేటైజేషన్ తీసుకొని. అటువంటి స్థితి నుంచి వాళ్ళ పబ్లిక్ సెక్టర్ లోనే కొనసాగిస్తూ ఇవాళ 11,400 కోట్ల రూపాయల బెయిల్అవుట్ ప్యాకేజ్,
అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా, అక్కడ ఉన్న రుణభారం దృష్ట్యా, వర్కింగ్ క్యాపిటల్ అరేంజ్మెంట్ దృష్ట్యా గత 4 నెలలుగా ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితిలో వాళ్ళ ప్లాంట్ కొనసాగుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి బెయిల్అవుట్ ప్యాకేజ్ రావడం అనేది 100% ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు నాటి నుంచి ఈ సంక్షోభ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే, స్టీల్ ప్లాంట్ కి ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది, ప్లాంట్ ప్రొడక్షన్ లోకి వచ్చింది, సక్సెస్ఫుల్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెపాసిటీ తోటి ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. కానీ ఇంత పెద్ద ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం, ఓపెన్ మార్కెట్ నుంచి ఐరన్ ఓర్ ప్రొక్యూర్ చేసుకోవాల్సి రావడం నేపథ్యంలో ఇవాళ మిగిలిన కాంపిటేటివ్ మార్కెట్ లో ఉన్న స్టీల్ ప్లాంట్లకి ఉన్న క్యాప్టివ్ మైన్స్ దృష్ట్యా వాళ్ళకి టన్నుకి 3,000 రూపాయలకి ఐరన్ ఓర్ సమకూరుతూ ఉంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మాత్రం 6,000 రూపాయల ఖర్చుతోటి వాళ్ళ ఒక టన్ను ఐరన్ ఓర్ సమకూర్చుకోవాల్సిన పరిస్థితులు. దీని దృష్ట్యా ఎప్పుడైతే ముడి సరుకు ధర పెరుగుతుందో ఫైనల్ ప్రోడక్ట్ మీద కూడా అది కాస్ట్ ఎఫెక్టివ్ గా అందించడానికి ఆస్కారం ఉండదు. ఇవాళ పోటీ ప్రపంచంలో అధిక ధరతోటి ఉత్పత్తి చేసి తక్కువ ధరకి ఇవ్వడం అనేది సాధ్యం కాని పరిస్థితుల్లో ఈ పోటీని తట్టుకోవడం అనేది స్టీల్ ప్లాంట్ కి కష్టతరంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఐరన్ ఓర్ ఓపెన్ మార్కెట్ లో ఎక్కువ ధరకు ప్రొక్యూర్ చేసుకున్నాం కాబట్టి మా స్టీల్ ని అధిక ధరకు కొనండి అని అంటే ఇవాళ బయట వినియోగదారుడు కొనడు. ఇవాళ బయట పోటీ ప్రపంచంలో నాణ్యతతో కూడుకున్న స్టీలు, ఒకే నాణ్యతతో కూడుకున్న స్టీలు తక్కువ ధరకు ఎవరు ఆఫర్ చేస్తే వాళ్ళ దగ్గర వినియోగదారుడు కొంటాడు. కాబట్టి ఇక్కడ పోటీని తట్టుకునే స్థాయిలో ఇవాళ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవాల్సిన అవసరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. అదే అంశాన్ని వాళ్ళ పదే ఉద్యోగ సంఘాలు కూడా లేవనెత్తా ఉన్నాయి. దశాబ్దాలు గడిచిపోయాయి. కనీసం ఇప్పటికైనా సరే ఒక క్యాప్టివ్ స్టీల్ మైన్స్ అంటే స్టీల్ ముడి ఓర్ని క్యాప్టివ్ మైన్స్ ని కేటాయించండి. అలా కేటాయించినప్పుడు మేము కూడా బాహ్య ప్రపంచంతో పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకొని నాణ్యతతో కూడుకున్న స్టీల్ ని సరసమైన ధరకు ఇవ్వగలుగుతాం. అటువంటి పరిస్థితుల్లో నష్టాలు నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అదే సందర్భంలో ఇవాళ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ లో కనుక విలీనం చేసినప్పుడు ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ 40,000 కోట్ల టర్న్ ఓవర్ నమోదు చేస్తూ ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇప్పటికీ ప్రొఫెషనల్ గా డెడికేటెడ్ గా ఒక ఎండి కానీ చైర్మన్ కానీ లేరు. ఇన్ఛార్జీల ఆధ్వర్యంలోనే కొనసాగుతా ఉంది. అంటే ఒక ప్రాపర్ సిఇఓ కూడా లేరు అక్కడ. ఇది 100% ఆక్షేపణీయం. ఖచ్చితంగా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ని అందుబాటులోకి తీసుకురావాలి, సేల్లో విలీనం చేయాలి. అదే సందర్భంలో క్యాప్టివ్ మైన్స్ ని కేటాయించాలి అనేది ఉద్యోగ వర్గాల నుంచే కాదు, ఇవాళ ఒక పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీ అనేది ప్రజలాస్తి. అటువంటి ప్రజలాస్తి నష్టాల్లోకి జారిపోకుండా ప్రైవేటు సంస్థలకి బదిలీ జరగకుండా కాపాడబడాలి అని చెప్పని ఆకాంక్షించే దేశ పౌరులందరూ కూడా ఆ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఒక చొరవ తీసుకోవడం అనేది బిగినైంది. ఇక్కడ గమనించుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ నష్టాల ఊబిలో కూరుకుపోవడం ఈ రోజే మొట్టమొదటిసారి కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ నాటి ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న సందర్భంలో కూడా నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కొలువుదీరి ఉన్న సందర్భంలో కూడా ఇటువంటి నష్టాల్లో కూరుకుపోతున్నప్పుడు ఆ రోజు కూడా డిజిన్వెస్ట్మెంట్ లోకి భాగంగా దీన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పని డిమాండ్ లేవనెత్త పడతా ఉన్నప్పుడు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే స్వర్గీయ ఎర్రంనాయుడు గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్డీఏలో చాలా కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారిని రిక్వెస్ట్ చేయడం, ఆ రిక్వెస్ట్ ని ఎర్రంనాయుడు గారు చాలా సీరియస్ గా ఢిల్లీలో పర్సూ చేసి ఆ రోజుల్లో వాజ్పేయి గారి ప్రభుత్వం ద్వారా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి బెయిల్అవుట్ ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. అంటే ఆ నష్టాల నుంచి కాపాడటం కోసం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చొరవ తీసుకోవడం అనేది ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ రోజు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎర్రంనాయుడు గారు కొనసాగుతున్నారు. ఈ రోజు
మరొకసారి ఇటువంటి సంక్షోభ పరిస్థితి తలెత్తింది. ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఎర్రమనాయుడు గారి స్థానంలో వారి కుమారుడు వాళ్ళ రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రివర్గంలో మంత్రివర్గ సహచరుడిగా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రం పట్ల చిత్తశుద్ధితోటి ఉండే పాలకులు రాష్ట్ర అవసరాల రీత్యా ప్రజల ఎమోషన్స్ దృష్ట్యా ఈ రాష్ట్రానికి ప్రైడ్ గా ఉన్న ఒక సంస్థను కాపాడటం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ప్రభుత్వాలు స్పందిస్తాయి అని చెప్పని 2 సందర్భాల్లో రుజువైంది. కాబట్టి ఇక్కడ అన్నిటినీ కమర్షియల్ గా లాభ నష్టాల ప్రాతిపదికగానే అంచనా వేయడం సాధ్యం కాదు. అలా అని చెప్పని ప్రతి సంవత్సరం అక్యుములేటెడ్ నష్టాల బడ్డెను పెరుగుతూ ఉన్నప్పుడు కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ముందు మీరు మాకు ఈ విధంగా ఫెసిలిటేషన్ చేయండి, నష్టాల ఊపి నుంచి దాన్ని మేము కాపాడతాం, మా రాష్ట్రానికి ఒక తలమానికంగా మా ప్రజలు హక్కుగా దాన్ని సాధించుకొని పోరాటాల నేపథ్యంలో 32 మంది ఆత్మ బలిదానాల నేపథ్యంలో మాకు దక్కిన స్టీల్ ప్లాంట్ ని మా రాష్ట్రానికి ఒక ప్రైడ్ గానే కాపాడుకుంటాము అని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా తన విధానాన్ని పునఃపరిశీలన చేసుకొని గతంలో మేము 100% డిజిన్వెస్ట్మెంట్ కి కట్టుబడి ఉన్నాము అని చెప్పని పార్లమెంట్ కి ఇచ్చిన హామీ విషయంలో కూడా మరొకసారి పునరాలోచించుకొని ఈ టెన్యూర్ లో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సహాయ సహకారాలు అందడం అనేది 100కి 100 పాళ్ళు ఆహ్వానించదగ్గ అంశం. నేను ఇందాక చెప్పినట్టుగా తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్రుడి హక్కు అయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పబ్లిక్ సెక్టర్ లోనే కొనసాగించాలి అని చెప్పని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని, ఆ నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో పదే పదే సంప్రదింపులు జరిపి దాన్ని సాధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారిని 100కి 100 పాళ్ళు అభినందిస్తే రాసింది. రైట్ సార్, ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ